నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. జనరల్గా ఆటిజము, ఏడిహెచ్డి రావడానికి గల కారణాలు ఏంటి అంటే, చిన్నపిల్లల్లో పుట్టగానే ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత జనరల్గా వీళ్ళు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాం. చాలా ఒక అటెన్షన్ డెఫిషియన్సీ అనేది ప్రాపర్గా డెవలప్ అంటే అటెన్షన్స్ అవి ప్రాపర్గా రాకపోవటం, బాగా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, చిన్నప్పుడు పేరెంట్స్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ పేరెంట్స్ ఎర్లీ యంగేజ్లో వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఉండటం కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడటం కానీ, లేదంటే ఎక్కువగా స్ట్రెస్కి గురవడం కానీ, ఆ ఇంపాక్ట్ అంతా జనరల్గా ఆ కన్సీవ్ అయిన తర్వాత ఆ లోపల ఉండే ఫీటస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుందండి. సో దీనివల్ల వచ్చే న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో జనరల్గా వాటి పిల్లలు అంటే ఆఫ్టర్ డెలివరీ ఆ న్యూ బార్న్స్లో ఈ అటెన్షన్ డెఫిషియన్సీ కానీ, లేదంటే ఆటిజంతో పుట్టడం కానీ జనరల్గా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఏదైతే యంగేజ్లో ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో, లేదంటే బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా ఏదైనా హార్మోన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ వాడటం కానీ, లేదంటే ఇతర మెడిసిన్స్ ఏమైనా ఎక్కువగా వాడటం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఉండటం కానీ, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువగా బాధపడి మెడికేషన్స్ అవి ఎక్కువ తీసుకోవటం, లేదంటే ఎక్కువగా స్ట్రెస్కి గురవటం. సో ఇవన్నీ ఏమవుతాయంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే, ఒక అన్హెల్దీ ఎన్విరాన్మెంట్లో పిల్లలు పుట్టినప్పుడు జనరల్గా ఈ ఆటిజం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎక్కువగా పెరిగిపోవడం గల కారణం ఏంటంటే ఇదే మెయిన్ రీజన్ అండి. ఏదైనా సరే ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ, లేదంటే వాళ్ళకు అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ, లేదంటే ఏదైనా కోమార్బిడిటీస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఇతర మెడికేషన్స్ వెదర్ ఇట్ ఈస్ ఫాదర్ ఆర్ మదర్ ఉన్నప్పుడు ఎక్కువగా మెడికేషన్స్ వాడుతున్నప్పుడు జనరల్గా ఈ క్రోమోజోమ్స్లో డిజార్డర్స్ డెవలప్ అవ్వడం కానీ, లేదంటే ఈ బ్రెయిన్ అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీని ఆ 9 months టైంలో ఆ ట్రైమిస్టర్ ఆ 9 months ప్రెగ్నెన్సీ టైంలోనే ఆ పిల్లల్లో వచ్చే న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి. వాటి వలన కూడా ఈ ఏడిహెచ్డి అనేది తర్వాత జనరేషన్స్లో అంటే ఫ్యూచర్ అప్కమింగ్ జనరేషన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వాటికి మన హోమియోపతిలో ప్రాపర్గా కేసు అనేది ఇవాల్యుయేట్ చేసి అసలు రూట్ కాజ్ అంటే అసలు ఆ పిల్లోడికి ఆటిజం రావడానికి గల కారణం ఏంటి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ మదర్కి ఏమైనా టెన్షన్స్ ఆ స్ట్రెస్ ఏమైనా ఉందా, ఆ మదర్కి ఎక్కువ స్ట్రెస్కి గురయ్యారా, లేదంటే ఏదైనా ఆ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తూ జెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటాం, లేదంటే కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటుంది, కొంతమందికి థైరాయిడ్ లాంటివి వస్తూ ఉంటాయి. సో వాటికి ఏమైనా మెడిసిన్స్ వాడారా, లేదంటే మదర్ ఫాదర్ మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా, గొడవలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇలాంటివి ఏదైనా ఎమోషనల్ ట్రామా ఏమైనా ఉందా, ఇలాంటి మైనస్ సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని తద్వారా మనం అసలు రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే అంటే ఆ పిల్లోడి మీద ఇవన్నీ ఎందుకంటే హోమియోపతి డీల్స్ అయితే కాన్స్టిట్యూషన్ అండి. అంటే శరీర తత్వాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ప్రాపర్గా మైండ్ బాడీ అండ్ సోల్ అనేది ఇవాల్యుయేట్ చేసి ఆ పిల్లోడిది అంతా కాన్స్టిట్యూషన్ అంతా తీసుకుని ఎయిల్మెంట్స్ ఏమున్నాయి అంటే ఫియర్ ఉందా, ఫ్రైట్ ఉందా, లేదంటే ఏదైనా పిల్లోడు బర్త్ అంటే డెలివరీ అయిన తర్వాత ఆ మదర్ మీద ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, మదర్ మధ్యలో ఏదైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని మనం బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి హోమియోపతిలో మెడిసిన్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఏడిహెచ్డికి ఆటిజం కూడా ఉంది అని నేను చెప్పదలుచుకున్నానండి. సో దీనికి ఏంటంటే ఏదో ఒక 2-3 months వాడి మనం మెడిసిన్ ఆపేయటం, లేదంటే ఇంక ఇతర సిస్టమ్స్కి వెళ్ళిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకేసారి రిజల్ట్స్ అనేవి కనిపించవు, గ్రాడ్యువల్గా కనిపిస్తాయి. సో అదేంటంటే కొంతమందిలో 6 months నుంచి 1 year వరకు చాలా మినిమల్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈలోపు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అదర్ సిస్టమ్స్కి వెళ్ళిపోవటం, లేదంటే ట్రీట్మెంట్ ఆపేయటం, ఎందుకంటే ఆ పిల్లడి స్ట్రెస్ వలన లేదంటే సఫరింగ్ చూడలేక ఇంకా రకరకాల కౌన్సిలింగ్ థెరపీస్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా స్పీచ్ కౌన్సిలింగ్ కానీ ఈ కౌన్సిలింగ్ థెరపీస్ అనేది తీసుకోవచ్చండి, కానీ అవన్నీ ఏంటంటే సపోర్టివ్ మెషర్స్గా పనిచేస్తుంటాయి విత్ ఎ ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. అవి తీసుకుంటేనే మన హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా వరకు మనం ఈ రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చని నేను చెప్పదలుచుకున్నానండి. నమస్తే.